ఎల్లారెడ్డి పట్టణంలో నిర్మిస్తున్న ఆర్టీసీ బస్టాండ్ ప్రభుత్వ ఆసుపత్రి పనులను త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎమ్మెల్యే ప్రభుత్వ ఆసుపత్రి ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణపు పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నిధులు లేక అభివృద్ధి పనులు పూర్తి చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక బస్టాండ్ హాస్పిటల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసి పనులు పునఃప్రారంభించినట్లు తెలిపారు. 2 నెలల్లో వాటిని అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా, మున్సిపల్ మాజీ చైర్మన్ కుడుమల సత్యనారాయణ, నాయకులు గోపీకృష్ణ, వెంకటరామరెడ్డి, గఫార్, శకావత్ ఆలీ, బోండ్ల సాయిలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు ఎల్లారెడ్డి బస్టాండ్ ఇది తలమానికం. ఎందుకంటే ఇక్కడ ఉన్న గ్రామాల్లో చాలా పేదవాడికి అలా బస్సు ప్రయాణం కావాలి. మరి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఉచిత బస్సు ఇస్తున్నాం లేడీస్కి. మరి ఈ బస్టాండ్ పోయిన ప్రభుత్వంలో డబ్బులు లేక దీని కాంట్రాక్టర్కు డబ్బులు చెల్లించలేక వదిలిపెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మరి ఎమ్మెల్యేగా మా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అందరం కొట్లాడి మరి కాంట్రాక్టర్కు డబ్బులు ఇప్పించి మళ్లీ ఈ బస్టాండ్ను పునఃప్రారంభం జరుగుతూ ఉంది. మరి ఈరోజు గ్రానైడ్ కూడా వచ్చింది, డయల్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. 2 నెలలలో కంప్లీట్ చేసి ఇస్తా అని చెప్పి కాంట్రాక్టర్ చెప్పాడు. ఎందుకంటే ఇవాళ ఊర్లలోకి వెళ్ళి లేడీస్ రావాలని ఎక్కడికైనా పోవాలన్నా ఇదే బస్టాండ్ కనుక ఈ బస్టాండ్ను టీవీలతోని మంచి బస్టాండ్ స్టార్ట్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇంతకుముందు బాత్రూమ్స్ లేకుండా మార్కెట్ అవుట్ సైడ్ కూడా చిన్న షాప్స్ పెట్టి మరి ఏ తల్లి కూడా ఏ ఆడతల్లి కూడా గ్రామాల నుంచి వచ్చే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండడానికి మరి ఈ రోజు కూడా దీన్ని చెకింగ్ చేయడం జరుగుతూ ఉంది. కాంట్రాక్టర్ కూడా ఫోన్ చేసి త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి కోరుతా అన్నట్టే మళ్ళీ 2 నెలలు ఇప్పుడు మళ్ళీ వీడియోలో కూడా సేమ్ మళ్ళీ 2 నెలలు ఆయన కూడా అదే సంక్రాంతి